ఓ తీరుగా మంచిదైంది, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. అంటే ఇవన్నీ మంచి పనిచేస్తే పవర్ ఖర్చు ఎక్కువ నాశనం అవుతున్నాయి అంటారా? కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి అంటారా మీరు? అన్ని కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి నేను అంటున్నాను. ఇంకోటి, ఇది అన్ని పనిచేస్తే వానకాలం లెక్కడ ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎన్నేళ్ళండి ఇనాగ్రేట్ చేసి? ఇప్పటి వరకు ఒక్కసారన్నా నింపిండ్రా? నింపితే ఏమైతుండే? పక్క చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వాటర్ లాక్ అవుతుండే, రోడ్లు అన్ని మునిగిపోతుండే. తర్వాత బోర్ల నుంచి నీళ్లు ఒక ఫౌంటైన్ తిరిగి వస్తుంది చూడండి, అట్లా రివర్స్ వస్తుండే. అది కొండపోచమ్మ సాగర్ కథ. అది ఇంకోటి చాలా మందికి తెలియదు. ఇది కాళేశ్వరం వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా చాలా మందికి తెలుసు ఆ పంప్ లో వరల్డ్ అన్నిట్లో పెద్ద పంప్లు. కానీ కొండపోచమ్మ సాగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అంటే ఆ డ్యామ్ మంచిగా పనిచేసినా, అన్ని పనిచేసినా కూడా సిస్టమ్ డిజైన్ లో తప్పున్నది. అయితే ఆ సిస్టమ్ డిజైన్ చేసిండ్రు. నేను సివిల్ ఇంజనీర్ ఉన్నా అనుకోండి, నా బాధ్యత ఏంది? ఈ డ్యామ్ కు ఈ పిల్లర్ డిజైన్ చేస్తే నేను అది మంచిగా డిజైన్ చేసినా కూడా ఆ మొత్తం డ్యామ్ ను బరాజ్ ను డ్యామ్ తిరిగి వాడుకుంటే ఆ తప్పు నాది కాదు. కొన్నిట్ల సివిల్ ఇంజనీర్ తప్పు ఉంది. దీంట్లో నన్ను అడిగితే ముఖ్యంగా కేసీఆర్ గారిదే. తనకు చాలా అవగాహన ఉన్నది, తనకు నాలెడ్జ్ ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది, అవగాహన ఉన్నది. ఎందుకు ఇట్లా చేసిండ్రో నేను ఆ మీటింగ్ లో కూడా కొనుక్కోయినా. మీరు ఆ మీటింగ్ లో చెప్పారా ఏమన్నా సజెషన్ ఇట్లా వద్దు అని చెప్పారా? ఉన్నప్పుడు ఇట్లా కాదు, కొన్ని నాకు యాక్చువల్లీ నేను ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే నన్ను మీటింగ్ లోకి పిలిచేది. అప్పుడు ఆ మీటింగ్ లో ఎక్కడ కూడా నేను ఎంతో మంది ఇంజనీర్లను చూసిన. అప్పుడు ఎంతో మంది ఇంజనీర్స్ వస్తుంది. డిపి రెడ్డి గారు, పెంటారెడ్డి, తర్వాత ఈయన అఫ్ కోర్స్ విద్యాసాగర్ గారు ఎప్పుడు ఉండేది. తర్వాత అప్పుడప్పుడు రంగారెడ్డి గారిని, ఇద్దరు కూడా పెద్ద లేరు ఇప్పుడు. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఉండేనా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చేది. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకు అందరు కూడా పరిచయమే. ఆర్గ్యుమెంట్స్ అయ్యేది. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు కాదు, కేసీఆర్ రాకముందు ప్రాణహిత చేవెళ్ళు ఉన్నప్పుడు నేను అప్పుడే ప్రాణహిత చేవెళ్ళనే అడ్డుకునేది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసింది, అది కూడా అడ్డుకున్నా. అది 40,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండే. అయితే నేను అడ్డుకుంటే అప్పుడు ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కూడా, విద్యాసాగర్ రావు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిండ్రు, వికారాబాద్కి వచ్చి తెలంగాణ ఉద్యమం అప్పుడు మీటింగ్ పెడితే ఇంత గొప్ప పని చేస్తున్నాము ఇది అది అని. నేనన్నా ఇది పని చేయదు, మనకు పనిచేయని ప్రాజెక్ట్ మనకు అంటగట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడప్పుడు ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అంటగట్టిండ్రు. అండ్ ఇది గిట్ట ఒకవేళ అమలైతే చేవెళ్ళ తెలంగాణకు నష్టమైతే. ఇదేందండి మీరు చేవెళ్ళ నుంచి చేవెళ్ళకి మేము నీళ్లు తీసుకుంటే మీరు వద్దంటుండ్రు. మీరు నీళ్లు తీసుకొస్తలేరు, టేలెంట్ ప్రాజెక్టు అసాధ్యము. ఇప్పుడు హైదరాబాద్ కే వస్తలేవు, కొండపోచమ్మకి ఎక్కువ వస్తుంది, చేవెళ్ళకి ఎట్లా వస్తాయి? మా పేరు చెప్పి మా చెవుల పువ్వు పెడుతుండ్రు. ప్రత్యేకంగా చేవెళ్ళ ప్రాంతము అక్కడికి ఇంపాసిబుల్. అక్కడికి హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది. అక్కడికి దాదాపు 4 లక్షలు, చేవెళ్ళకి వస్తుంది 4 లక్షల రూపాయలు. నేను అప్పుడు క్యాల్కులేట్ చేసి చూపెట్టిన పర్ ఎకర్ ఇది ఎన్నో తీర్లు. ఇది అసాధ్యమైన 10 సార్లు క్యాలిక్యులేట్ చేసిన, ఫిజిక్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసిన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టి క్యాలిక్యులేట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా అంటే క్యాలిక్యులేషన్ నేనే తప్పు చేసిన అని 10 సార్లు 10 డిఫరెంట్ విధానంగా చేసిన. అన్నిట్లో తక్కువ 2.5 lakh rupees పర్ ఎకర్ వస్తుండే. అది కాంగ్రెస్ పార్టీది ప్రాణహిత చేవెళ్ళ. అయితే చేవెళ్ళ కట్ చేస్తే యాక్చువల్లీ నేను బాధపడాలి, ఏంది మా చేవెళ్ళ తీసేసిన కేసు, కానీ బాధపడలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అసలే పనిచేయదు. కానీ సంత ఓదిక్కు అప్పటి వరకు నేను 2015 ఇదంతా మీటింగ్ లో అవుతుంటే ఒకటేసారి డిజైన్ ఓవర్ పీరియడ్ మాకు తెలిసింది, మెల్లమెల్లకి తెలిసింది. మొదలు కేసీఆర్ గారు ఇంజనీర్స్ కు చాలా మంచి సలహాలు ఇచ్చింది. తర్వాత తుమ్మడాటి కట్ చేసి మేడిగడ్డకు వచ్చే వరకు అప్పటి సంది కొన్ని నేను అడిగేది. నేను అన్ని కూడా ఒప్పుకునేది కేసీఆర్ గారితో. 2 సార్లు నేనన్నా అది తప్పు అవుతుందేమో, అది ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని. దాని తర్వాత నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. బుర్ర నర్సయ్య గారిని తర్వాత 2-3 సార్లు పిలిచిండ్రు, కానీ నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. ఏ మీటింగ్ లో కూడా నేను ఈటల రాజేందర్ గారిని చూడలేదు. దాదాపు 8, 9, 10 నేను లెక్క పెట్టలేదు. కానీ మీటింగ్ లకు పోయినా ఇది కేసీఆర్ చేంబర్ లోనే మీటింగ్. అంటే ఇది 1/2 hour 1 hour కాదు, 8 hours 7 hours 6 hours 10 hours అట్లా మీటింగ్.
అండ్ నేను అనుకుంటా ఒకసారి హరీష్ రావు గారు వచ్చింది. ఇట్ ఈస్ ద పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ కేసీఆర్. పేరు నుంచి డిజైన్ నుంచి ప్రతి ఒక్కటి కేసీఆర్. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టింది కేసీఆర్ గారే, అది పెట్టింది. కేవలం పేరు కాదు, అన్ని కూడా. ఓకే, సో ఈ బ్లేమ్ మొత్తం కూడా కేసీఆర్ కే ఉంటుంది. ఇంజనీర్ గానీ కాంట్రాక్ట్ కాళేశ్వరం ఆ ఇంజనీర్లను కూడా బ్లేమ్. నేను అది కూడా చెప్పిన, కేసీఆర్ తర్వాత ఇంకెవరినన్నా బ్లేమ్ చేయాలంటే ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. తా అంటే తందానా అనే ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. పెట్రా సంతకం అంటే భయపడి పెట్టిన ఇంజనీర్ను బ్లేమ్ చేయాలి. కానీ ఇంకెవరిని నేను అనుకో బహుశా ఐఏఎస్ ఆఫీసర్లను బ్లేమ్ చేయరాదు, లేకుంటే ఇంకా వేరే మంత్రులను, వేరే కేసీఆర్ కుటుంబ సభ్యులను, హరీష్ రావునో కొడుకునో బిడ్డనో బ్లేమ్ చేయరాదు. అండ్ ఏ మంత్రిని కూడా బ్లేమ్ చేయరాదు. 200%, ఎస్పెషల్లీ కాళేశ్వరం అయితే సింగిల్ పర్సన్ హ్యాస్ టేకెన్ ఆల్ ద డెసిషన్స్. మీరు అడగండి, ఎవరినన్ను అడగండి, తుమ్మల గారిని అడగండి, ఎవరినన్నా ఏలు పెట్టిస్తున్నా అని అడగండి. సార్ ఒకటి, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రాజెక్టు రీడిజైన్ అన్నది వ్యాప్కోస్ డిజైన్ చేసింది. వ్యాప్కోస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ, అంటే బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆ డిజైన్ ను అక్కడ చేయమని చెప్పిందని చెప్పారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పి డిపిఆర్. సో మరి రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీ ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఒక్క నిమిషం అండి, మంచి ప్రశ్న అడిగిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాప్కో పేరు తెచ్చింది ఇంకా మంచిది. ఈ రోజు వ్యాప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎక్కడ ఉండని ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఎక్కడ ఉంది తెలుసా అండి? తెలీదు. జైల్లో ఉన్నాడండి. 48 కోట్లు పట్టుబడ్డాయి ఇంట్లో. నువ్వు కేంద్ర ప్రభుత్వం సంస్థలు అంటే అందరూ నిజాయితీ, ఎవ్రీ ఆఫీసర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, లోన్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నిజాయితీ. ఒక్క నిమిషం అండ్ ఇట్ ఇస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఎస్పెషలీ వ్యాప్కోస్ కు లంచం ఇచ్చి పైసలు తీసుకున్నాడు. లంచం తీసుకున్నందుకు పట్టుబడ్డాడు. ఇప్పుడు బహుశా జైలు ఉన్నాడు. 48 crores పట్టుబడ్డారు వ్యాప్కోస్ చైర్మన్. ఆ డిజైన్ అందుకే అక్కడ, ఎందుకంటే ఆయన కూడా తా అంటే తందానా, తా అనలేదు గాని ఓ తిండి పెట్టిండ్రు అంటే 48 కోట్ల తిండి పెట్టిండ్రు, అయితే తందానా అన్నాడు. ఇదే కేసులో వ్యాప్కోస్ అయిన తర్వాత సిడబ్ల్యూసి అన్నారు. ఇందులో ఎన్నో వాటికి ఉదాహరణంగా నేను ఒక తాడు కొనాలంటే కేంద్ర ప్రభుత్వము అనుమతి తీసుకోవాలనుకోండి. నేను కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ ఇస్తా, తాడు కొంటా అంటే తాడికి ప్రపోజల్ ఓకే అన్నది, నువ్వు తాడు కొనుక్కో అని, ఇంత లావు తాడు కొనుక్కో. తాడుకు ముడేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకో డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది. తాడు నా గొంతుకు వేసుకుంటా అంటే అది కూడా పర్మిషన్. కానీ గొంతు వేసుకొని ఉరేసుకున్నందుకు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ వాటికి ఇచ్చింది ఓవరాల్ కాళేశ్వరం డిజైన్ కు. అండ్ అది కూడా ఇచ్చింది దాంట్లో తప్పు డేటా ఇచ్చిండ్రు. వ్యాప్కోస్ కైనా సిడబ్ల్యూసీ కైనా తప్పు డేటా ఇచ్చింది. అయితే డేటా ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఒక్క పైస లేవు. మీరే అంటారు కదా, ఇంతమంది రైతులు లాభపడుతున్నారు, ఇంతమంది ఇన్ని నీళ్లు వస్తాయి, ఇంత స్టోరేజ్ ఉంటది. సరే, దాని నీళ్లు వాడుకుంటందుకు సిడబ్ల్యూసీ ఇచ్చింది. సిడబ్ల్యూసీ ఏమన్నా ఆ పిల్లర్ డిజైన్ కి ఇచ్చిందా? మేడిగడ్డ పిల్లర్ డిజైన్ కి ఇచ్చిందా? ఇయ్యలేదు. అయితే సిడబ్ల్యూసీ దీనికి ఇచ్చింది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ దానికి ఇచ్చింది. అయితే ఇది ఎట్లుందంటే అదే నాకు తాడు పర్మిషన్ ఇచ్చింది, నాకు ముడి కట్టే పర్మిషన్ తాడు కొనే పర్మిషన్ ఇచ్చింది, ముడి కట్టే పర్మిషన్ ఇచ్చింది, అండ్ నేను మెడకేసుకునే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఉరేసుకునే పర్మిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సార్ ఇప్పుడు అల్టిమేట్ గా విచారణ అయితే జరిగింది. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. మీరు అన్నట్టు కర్త కర్మ క్రియ కేసీఆర్ మానస పుత్రిక, నో డౌట్. కానీ ఇప్పుడు అక్కడ కేసీఆర్ దగ్గరుండి దాన్ని మేడిగడ్డలో పిల్లర్లు క్యూరింగ్ చేశారా లేదా సరిగ్గా చేయలేరు కదా. అది చేయాల్సింది అక్కడ లోకల్ ఇంజనీర్స్ కదా, ప్లస్ ఆ కాంట్రాక్ట్ సంస్థ కదా. అల్టిమేట్ గా ఇప్పుడు కేసీఆర్ ఎవరు డైరెక్ట్ గా ఇండికేట్ చేయలేరు కదా, కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే కదా. ఒకటి. రెండవది కరెక్ట్, దీనిలో మనీ ట్రయల్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ ఇంజనీర్ కాదు, ఇంజనీరింగ్ డిజైన్ సంతకం పెట్టింది కేసీఆర్ కాదు, ఆ క్వాలిటీ కంట్రోల్ సంతకం పెట్టింది కేసీఆర్ కాదు. ఇట్లా ఎట్లుందంటే ఫోన్ ట్యాపింగ్ కేసులా కేసీఆర్ చెప్పింది చేసిండు ఆయన.
కేసీఆర్ వాడి తెచ్చిన కేసీఆర్ దగ్గర ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉన్నాయా? యా, కేసీఆర్ కానీ చెప్పాడు అని చెప్పింది వాళ్ళు ఎవరు? చెప్పారనుకోండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ చెప్పాడు అని వాళ్ళు చెప్తే కేసీఆర్ ను కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ పోలీస్ ఆఫీసర్ కేసీఆర్ అంటే నేను ఎప్పుడు చెప్పినా, నేను చెప్పలేదు అంటాడు. హిస్ వర్డ్ వర్సెస్ మై వర్డ్, ఆయన మాట వర్సెస్ నా మాట. సంతకం ఉందా కేసీఆర్ది? అందుకే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ నేను అన్నాను అనుకోండి, మీరు కూడా అనాలి విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, లేకుంటే నేను ఇంకా 10 మంది అనాలి. అప్పుడు కేసు బిల్డ్ అవుతుంది. సంతకాలు కేసీఆర్వి తక్కువ ఉంటాయి. సార్ ఒకటి మీరు అన్నారు, ఈ ప్రాజెక్ట్ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నారు, ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇది కూలిపోయిందే నయమైందని, లేకపోతే ఇంకా తెలంగాణ ఎట్లా సార్ 93,000 కోట్లు ఖర్చు అయింది సార్. ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత సార్? సంవత్సరంకో 8,000 10,000 కోట్లు అవుతుండే, ఇంకా ఎట్లా నాశనం అయ్యేదని అంటారు తెలంగాణ? నీళ్ళు వచ్చేద్దా? కరెక్ట్, నీళ్ళు ఎప్పుడు వస్తాయండి? కానీ వచ్చే ఇంకో 1,00,000 కోట్లు పడితే అప్పుడు స్టోరేజెస్ ఇవన్నీ అవుతాయి. నీళ్ళు ఎక్కడ పోతాయండి? వానకాలం నీళ్ళు వస్తే ఎక్కడ పోతాయి? ఇప్పటి వరకు కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఇప్పటి వరకు ఎందుకు నింపలేదు? అంటే ఫస్ట్ ఇయర్ అర్థమైందా? మీరు చెప్పాలి, పనిచేస్తున్నాయి అనుకోండి. ఫస్ట్ ఇయర్ పూర్తిగా నింపారు కదా, ఫస్ట్ ఇయర్ పూర్తిగా నింపారు కదా, 3-4 సంవత్సరాలు. లేదండి, కొండపోచమ్మ నింపలేదు. మీరు చూడండి డేటా, నింపలేదు. ఆల్రెడీ నింపుతుంటే పక్క నుంచి నీళ్లు బయటికి లీక్ అయితే ఉన్నాయి. ఇంకోటి నింపుతానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, టెక్నికల్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, పంపింగ్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండే. నేను డేటా తెప్పించిన ఇప్పటి వరకు కొండపోచమ్మా అంత పనిచేస్తున్నప్పుడే, నేను బాహుబలి పనిచేస్తున్నప్పుడే మల్లన్న సాగర్ నింపారు కదా, కొంత రంగనాయక సాగర్ నింపారు కదా, కొంత నింపిండ్రు. నాకు ఎగ్జాక్ట్ డేటా తెలియదు. నాకు తెలిసిన మల్లన్న సాగర్ నింపలేదు, కొండపోచమ్మ కూడా నింపిండ్రు. మాక్సిమం